శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే అదృష్ట సిద్ధి కోసం వాహనాల విషయంలో ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం. ఈరోజు తిథి బహుళ ద్వాదశి, ఉదయం 6:15 వరకు. తదుపరి త్రయోదశి తిథి ప్రారంభం. నక్షత్రం మృగశిర, రాత్రి 7:44 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. శుక్రుడు వృషభంలో సంచారము, గురువు మిథునంలోను, రవి కర్కాటకంలోను, బుధుడు వక్రగతిలో కర్కాటక రాశిలోను, కుజ కేతువులు సింహరాశిలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, రుణాలు తీర్చే ప్రయత్నం అధిక శాతం కొనసాగుతూ ఉంటుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాల కోసం మీరు ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు. దీంతో పాటు మీ మనసులో ఉన్న విషయాలను నలుగురు గుర్తించాలని, అలాగే దానికి సంబంధించి వారి ప్రవర్తన కూడా ఉండాలని మీరు ఆశిస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాల గురించి మీరు అనాలోచితంగా తీసుకునే నిర్ణయాల వలన ఇబ్బందులకి గురవుతారని మీరు గ్రహించాలి. వ్యాపారస్తులకి వ్యాపారానికి సంబంధించి పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు గోచరించటం లేదు. వృత్తిరీత్యా ఉద్యోగస్తులకి మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు గణేష పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి యొక్క ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు మీరు తీసుకుంటూ ఉండాలి. వ్యాపారస్తులకి కూడా వ్యాపార సంబంధంగా ఇబ్బందులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. మీ సంతానానికి సంబంధించి ఈరోజు ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. పెట్టుబడుల విషయంలో కూడా మీరు ముఖ్యంగా షేర్ మార్కెట్లు, వీటిపైన పెట్టుబడి పెట్టడానికి ఉత్సాహం అనేదాన్ని చూపిస్తారు. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు వహించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉంటాయో ఇవి ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బంది పడటం, అలాగే శత్రువులు అనే మాటలు విని మీరు బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు చెయ్యని పనులకి కూడా సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి దండకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, ఉద్యోగస్తులకి స్థానచలనం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ప్రతికూలంగా ఉంటుంది. దీంతో పాటు మీ ఆరోగ్యం గురించి కూడా మీరు తగిన జాగ్రత్తలు వహించాలి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీ యొక్క ఆస్తిపాస్తుల గురించి, అలాగే మీ సోదర సోదరీమణులతోటి ఉన్న ఆస్తికి సంబంధించిన వివాదాలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి కూడా మీరు ఈరోజు ప్రత్యేకించి శ్రద్ధ వహించాల్సిన పరిస్థితులు గోచరిస్తాయి. వీటన్నిటితో పాటు మీ సంతానం, వారి యొక్క వ్యాపారము, ఉద్యోగము, విద్య, వీటిపైన మీరు అధిక శ్రద్ధను వహించాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు ఆశించిన విధంగా మార్పులు ఉండే అవకాశం గోచరించటం లేదు. ఇక
స్త్రీలు ఈ రాశికి చెందిన వారు ఎవరైతే ఉంటారో వారికి అధిక శ్రమ ఉండటం, ఓర్పు నేర్పుతోటి పనులను పూర్తి చేయాల్సిన పరిస్థితులు కనిపించటం, కుటుంబ సభ్యులతోటి ప్రతికూలత, అలాగే ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు కుమారస్వామి వారి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి అనేది ఉద్యోగస్తులకి చూపిస్తోంది. ఆశించిన విధంగా ఉద్యోగాల్లో పేరు ప్రఖ్యాతులు లభించే అవకాశం కూడా వీరికి కనపడుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించి చక్కటి మార్పులు అనేవి ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. మీరు గనక మీ సంతానానికి వివాహ ప్రయత్నాలు చేస్తుంటే అందులో కూడా సానుకూలత అనేది గోచరిస్తోంది. వీటన్నిటితో పాటు పెట్టుబడుల విషయంలో కూడా ఆశించిన విధంగా ఆర్థికాభివృద్ధి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు ఈ రోజు మాత్రం పట్టు విడుపు చూపిస్తారు. అనుకున్న విధంగా పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహిస్తారు. అలాగే మీ యొక్క సంతానం గురించి, అలాగే మీ కుటుంబ సభ్యుల గురించి కూడా జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళతారు. ఈ రాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్తతో పాటు వీరికి ఉద్యోగపరంగా మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. స్థిరాస్తులకి సంబంధించి ప్రయత్నిస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. కుటుంబ సౌఖ్యము, దీంతో పాటు నూతన వస్తు వాహనాలు అమరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వీరికి సానుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరి కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చే అవకాశాలు వీరికి కనపడుతూ ఉంటాయి. ఉద్యోగస్తులతో పాటు వ్యాపారస్తులతో పాటు ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా వారి వృత్తుల పరంగా సానుకూలమైన పరిస్థితులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక పెట్టుబడుల విషయంలో కూడా మీరు దీర్ఘకాలిక పెట్టుబడులు కనుక పెడుతూ ఉంటే ఆ విషయాలలో సానుకూలత అనేది మీకు గోచరిస్తూ ఉంటుంది. అలాగే ఇందులో మీకు ఆర్థిక అభివృద్ధి కూడా కనపడుతూ ఉంటుంది. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు కాళికాదేవి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు మాత్రం వీరు ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మాట్లాడేటప్పుడు నూతన వస్తు వాహనాలు ఏర్పడటం, స్థిరాస్తి విషయాలలో అనుకూలమైన స్థితిగతులు అనేవి వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. కుటుంబ శ్రేయస్సు కోసం ఎక్కువగా పాటుపడతారు. అలాగే మీ కుటుంబ సభ్యుల ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులలో చక్కటి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఇక కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముందుకు సాగుతున్నట్టే కనపడుతున్నా ఆశించిన విధంగా అవి ముందుకు సాగకపోవటం మీకు ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది. సంతానానికి ఈరోజు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక దీంతో పాటు స్త్రీలకి కూడా ప్రతి విషయంలోనూ వీరికి ఆలోచనకి తగినట్టుగా మార్పులు లేవనే నిరాశ, ఉద్యోగాల్లో కూడా ఆశించిన విధంగా పురోగతి లేదని, అలాగే ఆర్థికాభివృద్ధి కలగటం లేదని, దీంతో పాటు రుణ బాధలు, రుణ ఒత్తిళ్లు అధికంగా ఉన్నాయి అనే బాధ వీరిలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు కాలభైరవాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. తులారాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు ప్రతికూలంగా ఉంటుందని గ్రహించాలి. అలాగే భార్యాభర్తలు కూడా సమన్వయం పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయని గ్రహించాలి. ఆర్థికపరమైన విషయాలలో ఆశించిన విధంగా మార్పులు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది.
పాత రుణాలు తీర్చాలి అనే మీ ప్రయత్నం కొంత విఫలమయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ సంతానం గురించి, వారి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. విద్యార్థులకి విద్య పట్ల ఏకాగ్రత తక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటం, చేస్తున్న పని వారికి నిరాశను కలిగించటం, ఆశించిన విధంగా ఉద్యోగంలో పురోగతి, అభివృద్ధి లేదా ఆర్థికాభివృద్ధి లేకపోవటం వారిని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుందని కూడా గ్రహిస్తారు. ఈ రాశి వారు ఈరోజు పెట్టుబడుల గురించి పెద్దగా ఆలోచన చేయరు. ఉన్న పెట్టుబడులపైనే మీరు కొంతవరకు నిదానంగా ముందుకు సాగేందుకు ప్రయత్నం చేస్తారు. ఈ రాశి వారు ఈరోజు మహిషాసుర మర్దిని అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి మాత్రం ప్రతి విషయంలోనూ కూడా నెమ్మదిగా పనులు పూర్తి చేసుకునేందుకు ప్రయత్నించాలి. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురి కాకపోయినా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం మీకు లాభాన్ని కలిగిస్తూ ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు మీ కోపావేశాలను నిగ్రహించుకోవాలి. ఆస్తులకి సంబంధించిన విషయాలలో మీకు అనుకూలమైన స్థితిగతులు కనపడుతూ ఉంటాయి. పెట్టుబడులు కూడా మీరు ఆశించిన విధంగా ఆర్థికంగా పురోగతి చెందే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు గనక మీ స్థిరాస్తులు అమ్మాలి అని ప్రయత్నిస్తే ఆ విషయంలో మీకు సానుకూలత అనేది గోచరిస్తుంది. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్యాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ధనురాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ధనురాశి వారు మాత్రం వీరి యొక్క ఆర్థికపరమైన విషయాలు, ఖర్చులు, ఆరోగ్యము, నిందలు, అవమానాలు, రుణాలు వీటిపైన ప్రత్యేక శ్రద్ధ అనేదాన్ని పెడుతూ ఉంటారు. సంతానం గురించి, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, దీంతో పాటు వారి ఆరోగ్యం గురించి ఈరోజు మీరు ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగానికి సంబంధించి శ్రమ అధికంగా ఉండటం, వీరు చేస్తున్న ఉద్యోగంలోనే శత్రువులు అధికంగా ఉండటం, శత్రువుల వలన ఇబ్బందులు వీరికి కలుగుతూ ఉండటం, దీంతో పాటు మాట పడాల్సిన పరిస్థితులు అనేవి వీరికి గోచరిస్తూ ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 7. మకర రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలత, దీంతో పాటు ఆర్థికంగా మీకు మంచి అభివృద్ధి అనేది కనపడుతోంది. సంతానానికి ఆశించిన విధంగా మంచి మార్పులు, చేర్పులు అనేవి గోచరిస్తున్నాయి. పెట్టుబడులు ఏవైతే పెట్టారో దానిపైన ధనార్జన అనేది మీకు గోచరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారం చేస్తున్న వారికి వ్యాపారానికి సంబంధించి మార్పులు, చేర్పులు ఉండటం, అయితే ఆర్థికంగా పెద్దగా వీరికి పురోగతి లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఇక వీటన్నిటితో పాటు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంతవరకు మార్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం ప్రతి విషయంలోనూ అనుకూలత, సానుకూలత, ఉద్యోగ వ్యాపార పరంగా కూడా మంచి మార్పులు ఉండే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. ఈ రాశి వారు ఈరోజు అభయాంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటం, స్వామివారి సహస్రనామాలను చదవటం వలన మంచి జరుగుతుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మాత్రం ఉద్యోగ వ్యాపార పరంగా మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఆశించిన విధంగా ఆర్థికాభివృద్ధి కూడా గోచరిస్తోంది. నూతన వస్తు వాహనాలు ఏర్పడటం,
స్థిరాస్తి విషయాలలో అనుకూలమైన స్థితిగతులు అనేవి వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. కుటుంబ శ్రేయస్సు కోసం ఎక్కువగా పాటుపడతారు. అలాగే మీ కుటుంబ సభ్యుల ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులలో చక్కటి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీ సంతానానికి కూడా ఆశించిన విధంగా మంచి మార్పులు అనేవి ఉండటం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. పెట్టుబడుల విషయంలో కూడా ముఖ్యంగా షేర్ మార్కెట్లు, వీటిల్లో మీరు పెట్టుబడులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఆశించిన విధంగా ఫలితం ఉండే అవకాశాలు ఈ రోజు కనిపించడం లేదు. ఇక దీంతో పాటు వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా ఇబ్బందులు ఉంటాయని గ్రహించాలి. అలాగే తొందరపాటు నిర్ణయాల వలన ఆర్థికంగా ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయని కూడా వీరు గ్రహించాలి. ఈ రాశి వారు ఈరోజు సింధూరాంజనేయ స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఆర్థికంగా మంచి పురోగతి, అలాగే స్థిరాస్తుల విషయాల్లో అనుకూలత, సంతానానికి చక్కటి అనుకూలమైన రోజుగా మనం చెప్పుకోవచ్చు. ఇక స్త్రీలకి కూడా స్థిరాస్తుల విషయంలో అనుకూలత, సానుకూలత, ఆర్థికపరమైన విషయాలలో కూడా ఆశించిన విధంగా చక్కటి మార్పులు ఉండటం, నూతన వస్తు వాహనాలు అమరే అవకాశం, అలాగే మీరు ఎవరితో మాట్లాడుతున్నా కూడా జాగ్రత్తగా మాట్లాడుతారు, మసలుతారు. స్థిరాస్తి విషయాలలో గోప్యత అనేది ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. అలాగే మీ దగ్గర ఉన్న ధనంని మీరు ధనార్జన కోసం అని చెప్పి, లేదా రొటేషన్ కానీ లేకపోతే స్పెక్యులేషన్లు కానీ వీటి కోసం అని చెప్పి మీరు పెట్టుబడి పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. వాహనాలు కొనుగోలు చేసే విషయంలో కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించినట్లయితే ప్రయాణాలు విజయవంతమవుతాయి. వాహనాలు కొనుగోలు చేసే సమయంలో లేత నీలం రంగులో ఉన్నటువంటి వాహనాలు కొనుగోలు చేయటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. ఎరుపు రంగు వాహనాలు కొనుగోలు చేసినట్లయితే ఆ వాహనంలో ఎప్పుడూ కూడా వెల్లుల్లిపాయ ఉండే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు ఆ వాహనానికి ప్రత్యేకమైనటువంటి అంకెలు ఉన్నట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. వాహనంలో ఉండేటటువంటి అంకెలలో 9 అనే అంకె విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అంటే వాహనంలో 9 ఉండేటప్పుడు 2 9లు కానీ 4 9లు కానీ ఉన్నట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఒకే 9 ఉన్నట్లయితే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు మంగళవారం వాహనం కొనరాదు. మంగళవారం ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చిన రోజు అసలు వాహనం కొనుగోలు చేయరాదని జ్యోతిష శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అలాగే కొన్ని ప్రత్యేకమైన నక్షత్రాలు ఉన్న రోజులు కూడా వాహనం కొనుగోలు చేయరాదు. ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు కానీ, భరణి నక్షత్రం ఉన్న రోజు కానీ వాహనం కొనుగోలు చేయరాదు. అలాగే వాహనానికి ఉండేటటువంటి అంకెలలో 1, 5, 6 అనేటటువంటి అంకెలు అందరికీ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. కాబట్టి వాహనానికి ఉన్నటువంటి అంకెలలో 1, 5, 6 అనే అంకెలు వచ్చే విధంగా వాహనానికి ఉన్నట్లయితే వాహన ప్రమాదాలు జరగకుండా ప్రయాణాలు విజయవంతం చేసుకోవచ్చు. చిన్ని కృష్ణుడు ఏం చేశాడంటే, అమ్మ చల్ల చేసుకుంటోంది, నాకు పాలు ఇవ్వట్లేదని ఆ తిరుగుతున్నటువంటి ఆ కవ్వాన్ని తన చేత్తో పట్టుకోపోయాడు. కవ్వం గిర్రగిర్ర తిరుగుతుంది తాటితో తిప్పినప్పుడు. పూల పొట్లంలా చిన్ని చెయ్యి, దాంతో కవ్వం పట్టుకుంటే పిల్లాడి చెయ్యి ఒరుసుకుపోదు, అమ్మతాడు వదిలేసి. వదిలేగానే కవ్వం పట్టుకున్నాడు. ఈ కవ్వం చేత్తో పట్టుకున్న కృష్ణుడు ఉన్నాడే, ఇది అపురూపముక్తి లోకంలో. ఇది శంకరాచార్యుల వారి యొక్క దృష్టికోణం, భవిష్యత్ దర్శనమేమో బహుశా మహానుభావుడిది. ఎందుచేత అంటే ఆ తరువాతి కాలంలో రుక్మిణీదేవి అడిగింది కృష్ణుణ్ణి, కృష్ణ
నువ్వు పెద్దవాడి అయిన తర్వాత నేను వివాహం చేసుకున్నాను, కానీ నీ బాల్యలీలలు చాలా గొప్పగా చెప్తారు. పెద్దవాడివైన తర్వాత చేసిన లీలల కన్నా చిన్నపిల్లవాడిగా నువ్వు చేసినటువంటి లీలలు మహోత్కృష్టంగా ఉంటాయి. ఏది బాలకృష్ణుడిగా ఉన్న మూర్తి ఒకటి నాకు చెక్కించి ఇమ్మని అడిగింది. అప్పుడు విశ్వకర్మని పిలిచి చెక్కించాడు ఇద్దరి కోసం. ఒకటి దేవకీదేవి కోసం, యశోద అనుభవించింది బాల్యక్రీడలు, దేవకీదేవి అనుభవించాల, రుక్మిణీదేవి అడిగింది, వాళ్ళిద్దరి కోసం చెక్కించాడు. ఆ చెక్కించినటువంటి మూర్తి కవ్వం పట్టుకొని ఉంటుంది. అదే ఉడిపిలో ఉన్న కృష్ణ భగవానుడు. అది ఎవరో చెక్కింది కాదు, శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవి కోసం, దేవకీదేవి కోసం తను స్వయంగా విశ్వకర్మని పిలిపించి తన బాల్యాన్ని చెక్కించిన మూర్తి కవ్వం పట్టుకుని ఉంటాడు. అది పట్టుకున్నారు శంకరాచార్యులు వారు. ఈ కవ్వం శ్లోకం అంతా ఉంటుంది, అది గమ్మత్తు. కాబట్టి ఇప్పుడు ఆ కవ్వం పట్టుకోగానే అమ్మ పిల్లవాడిని ఎత్తుకుని ఒళ్ళో పడుకోబెట్టి పాలిద్దాం అనుకో. ఈలోగా పాలిద్దాం అనుకునే లోపల ఎదురుగుండా పొయ్యి మీద పెట్టినటువంటి పాలు పొంగుతున్నాయి. చూసింది. కడుపారం చనుబాలు త్రావని సుతున్ కంజాక్షు పీఠమ్ముపై నిడి పొంగారుడు పాలు దించుటకునయ్యే గంగ తద్బాలుండెక్కుడు కోపంబున వాడిరాతి నదిమత్ కుంభంబు పోగొట్టి తింపడరన్ కుంభములోని వెన్నతిని విద్యాసంకులద్భాష్పుడై. ఏదో అక్కడ రాయి తీసుకుని అమ్మ నాకు పాలివ్వకుండా పొయ్యి మీద పొంగుతున్న పాలు ఎక్కువైపోయాయని వెళ్ళిపోయిందని ఆ పెరుగు కుండని ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ రాయి తగలగానే ఆ కుండ పగిలిపోయింది, మజ్జిగంతా కింద కారిపోయింది, వెన్నముద్దలన్నీ కింద పడిపోయి. ఓ వెన్నముద్ద చేత్తో పట్టుకున్నాడు. పట్టుకుని పక్కకి వెళ్ళి అక్కడ ఒక రోల్ ఉంటే ఆ రోల్ ఒకటి తిరగేశాడు. తిరగేసి దాని మీద ఎక్కి నించుని విద్యాసంకులద్భాష్పుడై, నిజంగా ఏడుపు రాలేదు, ఏడుపు వచ్చేసిన వాడిలా నటించడం మొదలెట్టాడు. దొంగేడుపు అని పిల్లలకు వస్తూ ఉంటుంది. అందుకని ఆయన ఆ తిరగవేసిన రోలు మీద ఎక్కి చేత్తో వెన్నముద్ద పట్టుకుని ఎక్కడ పిలిచాడో కోతిని, ఆయన ఏ రూపంలో ఉన్నా కోతులు ఆయన చుట్టూ తిరుగుతుంటాయి, అలా ఆ కోతిని పిలిచి వెన్న పెడుతున్నాడు. తను కొంచెం తింటున్నాడు. మధ్య మధ్యలో వెనక్కి తిరిగి దొంగేడు పోటీ ఏడుస్తున్నాడు. ఏడవడానికి ఓ నేపథ్యం ఉండాలి కదా, ఏదో ఒకటి కల్పించుకోవాలి. అందుకని ఆయన కల్పించుకున్నాడు. అమ్మ నేను పాలు ఇమ్మన్నానమ్మా, నువ్వు నాకు పాలు ఇవ్వలేదమ్మా, కొన్ని పాలు ఇచ్చావమ్మా, పాలు పొంగుతున్నాయన్నావమ్మా, లేచి వెళ్ళిపోయావమ్మా, నా ఆకలి తీరలేదమ్మా, నేను పిల్లలతో ఆడుకోవడానికి లేదమ్మా, వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారమ్మా, నువ్వు ఇంతేనమ్మా అంటున్నాడు. ఉత్తిది. అసలు రహస్యం ఏమిటంటే కుండ బద్దలు కొట్టాడు. అమ్మ వస్తుందేమో,